నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జగన్ ఇటీవల తరచూ బెంగళూరు వెళ్తున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకసారి వెళ్ళారు వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు ఇప్పుడు మరోసారి వెళ్తున్నారు మరో వారం రోజుల పాటు అక్కడే గడపనున్నారు ఈసారి వైద్య సేవల కోసమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల డోస్ పెరగడంతోనే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కట్టడి చేసేందుకేనన్న టాక్ కూడా నడుస్తుంది అయితే అందులో ఎంత నిజముందో తెలియాలి ఇక జగన్ కు పులివెందులతో పాటు బెంగళూరు హైదరాబాద్లోని ప్యాలెస్లు ఉన్నాయి అందులో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమకూర్చుకున్నవి కూడా ఇక్కడే ఉన్నాయి ఇక ముఖ్యంగా హైదరాబాద్లోని లోటస్ ఫండ్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించినది ఇక వైసీపీ ఆవిర్భావం కూడా అక్కడి నుండే ప్రారంభమైంది ఇక ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను అక్కడి నుండే నిర్వర్తించారు జగన్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్యాలెస్ కు పరిమితమయ్యారు అయితే అప్పటి నుండి లోటస్ ఫండ్ ఖాళీగా ఉంది షర్మిల ఏపీ నుంచి తెలంగాణ వెళ్లి రాజకీయాలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు అయితే ఆమె సైతం లోటస్ ఫండ్ నుంచే తన కార్యకలాపాలను మొదలుపెట్టారు అంటే అది ఉమ్మడి ఆస్తి కనుక అందులో తనకు కూడా వాటా ఉందని షర్మిల కోరినట్లు తెలుస్తోంది ఇక రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించింది కనుక జగన్ సైతం షర్మిల అందులో ఉండేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది ఇక బెంగళూరులో విలాసవంతమైన ప్యాలెస్ జగన్ కు ఉంది రాజకీయాల్లో యాక్టివ్ కాక మునిపే జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు అయితే బెంగళూరులో ముచ్చటపడి యలహంక ప్రాంతంలో ఒక ప్యాలెస్ ను కట్టుకున్నారు అదే ప్యాలెస్ లోకి ఇప్పుడు వెళ్తుంటారు మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత భార్యతో కలిసి పులివెందులు వెళ్లారు అక్కడ నుండి బెంగళూరు చేరుకున్నారు 5 రోజుల పాటు అక్కడే గడిపారు సీఎంగా ఉన్నప్పుడే కాలికి గాయంతో బాధపడ్డారు జగన్ ఇప్పుడు వైద్యం చేయించుకునేందుకే మరోసారి బెంగళూరు వెళ్తున్నారు అయితే ఇది బెంగళూరు పర్యటన వెనుక ఇటువంటి రాజకీయ కోణం లేదని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఇక హైదరాబాద్లోని లోటస్ ఫండ్ షర్మిల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది అందుకే జగన్ సైతం హైదరాబాద్ వెళ్లకుండా బెంగళూరులో తన సొంత ఇల్లు ఉండడం కారణంగా అక్కడికి వెళ్తున్నట్లు సమాచారం అయితే కేవలం రాజకీయ కోణంలో చూసి కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు సాగించేందుకే జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నట్లు టాక్ నడిచింది తనను జగన్ కలిశారన్న ప్రచారానికి చెక్ చెప్పారు డీకే శివకుమార్ దానిలో ఎలాంటి నిజం లేదని కూడా తేల్చి చెప్పారు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ట్రిబుల్ షూటర్గా ఉన్న డీకే శివకుమార్ ఈ తరహా ప్రకటన చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక జగన్ బెంగళూరు వెళ్తుంది కేవలం షర్మిల హైదరాబాద్లోని లోటస్ ఫండ్ స్వాధీనం చేసుకోవడమే కారణమని తెలుస్తోంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి మరి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి